మాది నారాయణపురం సార్. స్కూల్కి వచ్చినాను టీసీ తీసుకొచ్చేదానికి. మా పిల్లల భవిష్యత్తుకు హాస్టల్లో చేర్పించేసి పోతాము అంటే ఈ మారి అప్పు ఇచ్చినారు. మీ భార్యని పిలుచుకోనరా, ఆమె సైన్ చేస్తే నువ్వు వెళ్ళిపోయినా ఎక్కడన్నా ఉన్నా మీ భార్యని పట్టుకొని వస్తే మాకు డబ్బులు ఇస్తుంది అని చెప్పి లోన్ వచ్చింటే తెచ్చిపెట్టుకొని మారి డబ్బులు ఉంది వడ్డీ కరెక్ట్గా కట్టుకుంటామని మా ఆయన్ని పిలిచి ఇచ్చినారు. సరే ఇస్తాము అంటే వినలేదు. టీసీ తీసుకొని బయట వస్తే చీటీని చింపేదానికి చేయలేసి పెరకలాడి దాన్ని నలిపేసిండారు. ఈ మారి చేసిండారు. చీరనంతా పెరికి కట్టి చెట్టుకు కట్టేసిన చెప్తే కూడా వినలేదు. మేము ఊరికి పోయేదానికి లేదు, వచ్చేదానికి లేదు. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు తీయిచ్చి మా ఆయన ఈ మారి అయిపోయినాడు. నా మొగుడు ఒకప్పుడు బాగా బతికినాడు కాబట్టి మా భయానికి మా ఇంటి ఆయన ఎత్తుక్కొని వచ్చి కొట్టిరి, ఎంగిలోంచిరి, అన్నీ చేసిరి. మేము సాయాలన్నా బతకన్నా చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా పిల్లలు ఎంత దారుణంగా భయపడినారు. వేరే వాళ్ళ ఇంట్లో వదిలి మా పిల్లల్ని మేము సాక్కుంటాం. హాస్టల్లో వేసేసి పోతాము అని వచ్చినాను. భయపడుకొనే వచ్చినాను ఈ మారి చేస్తారని. నన్ను కట్టేసి అతి దారుణంగా లోపలంతా గాయాలయ్యా మారి కొట్టినారు. మా పిల్లోడు ఏడుస్తూ ఉంటే రోడ్ సైడ్కి వీడ్ చేసి కట్టేసి కొట్టినారు. నేను చెప్తానే ఉన్నా కొట్టొద్దండా, ఇస్తాము లోన్ వస్తుంది అనేసి. మా పాపకు వచ్చి ముని వెంకటమ్మ, మునికెన్నప్ప, జగదీశ్వరి, రాజ మమ్మల్ని మారి చేస్తూ ఉన్నారు. వీళ్ళే కాదు ఇంకా అప్పులు తీసుకుండే వాళ్ళు 1 లక్ష అంటే మాది 2 లక్షలు, మాది 3 లక్షలు అని మారి చెప్తా ఉన్నారు. మేమేం కావాలా సార్? నాకు తండ్రి లేదు, తల్లి వయసు అయిపోయింది, కూడా పుట్టిన అన్న లేదు, తమ్ముడు లేదు, ఒకే ఒక కూతురు, నాకు 3 పిల్లోళ్ళు. మేమేం చేయలేదు. చేసిన్నాడు అప్పు, తెలుసో తెలియక చేసేసాం. తమ్ముడు చచ్చిపోతాడని కూడా ఇంకొక నాడు పుడతామా పెరుగుతామా అనేసి ఆ తమ్ముడు ఆడపోయి దాముకునేసినాడు. నేను మా ఇంటైన గొడవలు పడి మా సంసారంని నీసుకుంటుంది. వాడి తమ్ముడి నుంచి మా సంసారమే పోయింది. ఈ మారి బట్టలు పేసి ఇంత దారుణంగా ప్రవర్తించాడు. నిన్న కట్టేసి చెట్టుకేసి చేయిలా ముందుకెట్టే కొట్టినారు. మా కొడుకు ఏడుస్తూ ఉంటే కూడా వదలలేదు. 4 చేరుకొని మారి చేసినారు. ఊర్లో పెద్ద మనుషులు కానీ ఎవరు కానీ అడ్డు రాలేదు. ప్రతి ఒక్క ఆడది 200 మంది చూసుకొని వెళ్ళిపోయినారు. ఎవరో నీతికి పడిన వాళ్ళు వీడియో తీసి మారి పెట్టినారు. నాకు తెలియదు. మా ఇంటి ఆయన ఉంటే వచ్చిండేవాడు. నా మొగుడి ఆడుని ఇట్లా చేసిందని వచ్చిండేవాడు.